ఆల్ రైట్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బార్బీక్యూ బాక్స్ అయితే వచ్చింది. స్మెల్ అయితే చంపేస్తుంది. వెదర్ చాలా చల్లగా ఉంది, వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది. రెగ్యులర్గా బిర్యానీ మండీలు అయితే రెగ్యులర్గా తినేస్తున్నాము. నాకెందుకు ఒక 1 వీక్ నుంచి గట్టిగా బార్బీక్యూ నేషన్ వెళ్దాం, మంచిగా ప్రాపర్గా తిందాం అనిపిస్తుంది. బట్ బార్బీక్యూ నేషన్ వెళ్ళాలంటే మనం ముందే టేబుల్ రిజర్వ్ చేసుకోవాలి. ఒకవేళ ముందు చేసుకున్నా సరే చాలా క్రౌడ్ అయితే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు వర్షాకాలం అయితే చిరాగ్గా ఉంటుంది బయటికి వెళ్ళి ఫుడ్ తినడం. బట్ అవన్నీ మన దగ్గరికి వస్తే ఎంత బాగుంటుంది కదా. సో ఇలాంటి దానికోసమే ఒక సొల్యూషన్ ఉంది, అదే బార్బీక్యూ ఇన్ ఏ బాక్స్. సో చాలా మందికి తెలిసి ఉంటుంది, నాకు కూడా తెలుసు, బట్ ఎన్నడూ ఆర్డర్ చేయలేదు. ఏంటంటే మనం రెగ్యులర్గా బార్బీక్యూకి వెళ్ళి ఫుడ్ అయితే తింటాం కదా, ముందు మనం టేబుల్ రిజర్వ్ చేసుకొని వెళ్ళి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. మనం ఒక 2 hours 3 hours మన కెపాసిటీ బట్టి అక్కడ కూర్చొని తినేసి వస్తాము. ఇది ఒక పద్ధతి. సో అదే ఫుడ్ ఇంటికి వస్తే ఎట్లా ఉంటుంది, అదే కాన్సెప్ట్ బార్బీక్యూ ఇన్ ఏ బాక్స్. ఎప్పటి నుంచో దీనిపైన ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఎట్లాగో టైం కుదిరింది అండ్ బయట గట్టిగా వర్షం కూడా పడుతుంది. సో పనిలో పని ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నా. సో వీడియో చేస్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది. అంటే దాని ప్రైస్ ఎంత ఉంటుంది, దాంట్లో మనకి ఏమేమి ఐటమ్స్ వస్తాయి, ఎట్లా ఆర్డర్ చేసుకోవాలి, అండ్ ఎస్పెషల్లీ ఫుడ్ క్వాంటిటీ ఎట్లా ఉంటుంది, టేస్ట్ ఎట్లా ఉంటుంది అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. మనం డైరెక్ట్ వెళ్ళినప్పుడు అన్నీ ఫ్రెష్గానే కనిపిస్తాయి. ఇంత కనిపించే వరకు మనం ఎంతో తిందాం అనుకుంటున్నాం, బట్ అంత తినలేము, కొంచెమే తింటాం. అదే బాక్స్ ఒక ప్రాపర్ ప్యాకేజ్ ఇంటికి తెచ్చుకుంటే మనం ఎంత తింటాం ఏంటనేది మనకు కూడా అర్థమవుతుంది. సో ఈ బార్బీక్యూ ఇన్ ఏ బాక్స్ ఆర్డర్ చేసుకోవాలి అంటే వీళ్ళ అఫీషియల్ యాప్ నుంచి చేసుకోవచ్చు, లేదు అంటే స్విగ్గీ జొమాటో నుంచి చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇప్పుడు స్విగ్గీ ఓపెన్ చేసి నా నియరెస్ట్ బార్బీక్యూ నేషన్స్ కొట్టినాను. సో ఇది బార్బీక్యూ ఇన్ ఏ బాక్స్ నాన్ వెజ్ రెగ్యులర్ అంట, 949 రూపీస్ ప్రైస్. అండ్ మళ్ళీ తర్వాత మనకు డెలివరీ ఛార్జెస్ అవి ఇవి కలిపి ఒక 100 ఎక్స్ట్రా అయితే, అంటే ఒక 1000 రూపాయలు ఒక బాక్స్కి మనకు. దీంట్లో ఏమేమి వస్తాయంటే బార్బీక్యూ నేషన్ బఫెట్ సర్వ్డ్ ఎట్ హోమ్, దీంట్లో 5 స్టార్టర్స్ ఉంటాయంట. ఆ స్టార్టర్స్ పేరు అన్ని చెప్తున్నారు. అండ్ మెయిన్ కోర్స్ లో 6 వెరైటీస్ ఉంటాయంట, 3 డెజర్ట్స్ ఉంటాయి, సాలాడ్స్, డిప్స్ అవన్నీ ఉంటాయి. సో మనకు ప్యాకేజ్ డెలివరీ అయినాక దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా చెప్తాను. సో ఇప్పుడైతే నేను దీన్ని ఆర్డర్ చేయబోతున్నాను. 949 ప్లస్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా మనకు యాడ్ ఆన్స్ కూడా ఉంటాయి. ఇంకా వేరే ఐటమ్స్ ఏమన్నా ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం డిస్కౌంట్లో కాంబో లాగా అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నవ్ అయితే నేను వేరే ఐటమ్స్ అయితే ఏం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవట్లేదు, జస్ట్ డిఫాల్ట్గా ఏదైతే వస్తుందో అది ఆర్డర్ చేస్తున్నా. చలో ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసిన రావడానికి ఒక 20 to 30 minutes అయితే పడుతుంది. ఈ టైం గ్యాప్లో మీ అందరికి ఒక మంచి యాప్ గురించి అయితే సజెస్ట్ చేయబోతున్నాను. ఎస్, కుక్కు ఎఫ్ఎం. కుక్కు ఎఫ్ఎం అనేది ఇండియాస్ ఫేవరెట్ లీడింగ్ ఆడియోస్ ప్లాట్ఫామ్. నేను రీసెంట్ గా కుక్కు ఎఫ్ఎం లో ద 5 AM క్లబ్ అనే ఒక బుక్ సమ్మరీ అయితే వింటున్నాను, అది కూడా తెలుగులో. ఈ బుక్ లోని మొదటి చాప్టర్ ది డేంజరస్ డీడ్. సో ఇట్లా తెలుగులో చాలా మంచి వాయిస్ తో అర్థమయ్యేలాగా బుక్ సమరీస్ అయితే ఉంటాయి. అండ్ ఇది మన మేడ్ ఇన్ ఇండియా యాప్. మనలో చాలా మంది రెగ్యులర్ గా బుక్స్ చదవాలి అనుకుంటారు, బట్ బుక్స్ చదవకపోవడానికి రీజన్స్ చాలా ఉంటాయి. అంటే మనం బిజీగా ఉండడం వల్ల కానీ, ఇంట్రెస్ట్ రాకపోవడం వల్ల కానీ. ఇలాంటి వాళ్ళ కోసం కుక్కు ఎఫ్ఎం రీజనల్ లాంగ్వేజ్ లో ఆడియో బుక్ సమరీస్ అయితే అందజేస్తుంది. ఈ యాప్ లో మనకు స్టోరీ బుక్స్, ఫిక్షన్ స్టోరీస్ అండ్ కోర్సెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. కుక్కు ఎఫ్ఎం లో చాలా హ్యూజ్ బుక్ కలెక్షన్ అయితే ఉంటుంది. 4000+ ఆడియో లైబ్రరీస్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఎవ్రీ వీక్ కొత్త బుక్స్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటారు. నేనైతే నా ట్రావెలింగ్ టైం, ఫ్రీ టైమ్ లో కుక్కు ఎఫ్ఎం అయితే యూజ్ చేస్తున్నాను. మీరు కూడా మీ ఫ్రీ టైం, ట్రావెలింగ్ టైమ్ లో కుక్కు ఎఫ్ఎం యూజ్ చేసి నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. అండ్ కుక్కు ఎఫ్ఎం వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ పైన కనిపిస్తున్న కూపన్ కోడ్ ఉంది కదా, RajuK50. ఇది యూజ్ చేస్తే మీకు 50% డిస్కౌంట్ అయితే దొరుకుతుంది. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని సైన్ అప్ చేసుకోవచ్చు. ఆల్ రైట్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బార్బీక్యూ బాక్స్ అయితే వచ్చింది. నాకు నియరెస్ట్ బార్బీక్యూ వచ్చేసి కొత్తపేట. నేను కూడా వెళ్ళి తెచ్చుకోవచ్చు కావాలనుకుంటే, బట్ ఆల్రెడీ చెప్పినాను కదా. ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే బాక్స్ వచ్చింది, చూసుకోవచ్చు. ఒక బ్రీఫ్ కేస్ లాగా రెగ్యులర్ గా మనకు ఏ ఫుడ్ ఆర్డర్ చేసినా బాక్సెస్ లో కానీ లేదంటే కవర్స్ లో కానీ ప్యాక్ చేసి వస్తుంది. ఇది మాత్రం ఒక బ్రీఫ్ కేస్ లాగా ఉంది, చూడొచ్చు. ప్యాకింగ్ అయితే చాలా అట్రాక్టివ్ ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. సో ముందు చూసుకుంటే ఇక్కడ మనకు బార్బీక్యూ ఇన్ ఏ బాక్స్ బై బార్బీక్యూ నేషన్ అని ఉంది. అండ్ వీళ్ళది అఫీషియల్ యాప్ నుంచి మనం ఆర్డర్ చేసుకుంటే సమ్ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. స్కాన్ QR కోడ్ టు డౌన్లోడ్ యాప్. యాప్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ నథింగ్, ఏం లేదు. సో ఇది ప్యాకేజ్. ప్యాకింగ్ లో మాత్రం
గుడ్, చాలా బాగుంది ప్యాకింగ్ అయితే. నేను కొంచెం అటు ఇటుగా ఉంటుంది అనుకున్నా, అంటే చాలా ఐటమ్స్ ఉంటాయి అవన్నీ ఎట్లా క్యారీ చేస్తారు ఏంది అనేది నాకు డౌట్ ఉండే. సో ఈ ప్యాకింగ్ చూసినాక ఓకే, బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సింపుల్, జస్ట్ ఇట్లా కిందకి వస్తే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ పైన మనకు బార్బిక్యూ నేషన్ వాళ్ళది సీల్ అయితే ఉంటుంది. ఈ సీల్ చెక్ చేసుకోండి తీసుకున్నప్పుడు, ఎందుకంటే తెలుసు కదా ఏమవుతుందో. స్మెల్ అయితే చంపేస్తుంది. సో ఓపెన్ చేయగానే నాకు తెలిసి ఇది స్పూన్స్ అండ్ ఫోర్క్స్ ఉంటాయి అనుకుంటా. ఒక టిష్యూ, ఒక ఫోర్క్ కమ్ స్పూను పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లేయర్స్గా ఉంటుంది ఇది. అంటే ఇది ఒక సెక్షన్ అన్నమాట. ఈ పైన డిప్స్ ఉన్నాయి అండ్ ఇవి డెజర్ట్స్ ఉన్నాయి. ఓపెన్ చేసి చూపిస్తా ఏమేమి ఉన్నాయి ఒక్కొక్క బాక్స్ అనేది. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ ఇవి డెజర్ట్స్ అండ్ డిప్స్, దీంట్లో మెయిన్ కోర్స్ అండ్ స్టార్టర్స్. ఇవి ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది. వెజ్కి ఇట్లా గ్రీన్ బాక్సెస్ ఉన్నాయి అండ్ నాన్ వెజ్కి ఇట్లా రెడ్ కలర్ బాక్సెస్ ఉన్నాయి. ప్యాకింగ్ మాత్రం నిజంగా చాలా బాగుంది. నేను ప్యాకింగ్ ఓకే అట్లా ఉంటుంది అనుకున్నా, బట్ బాగుంది. ఒక 2 డబ్బాలు మాత్రం కొంచెం పచ్చిగా అయిపోయినాయి, ఎందుకంటే ఇట్లా గ్రేవీ కొంచెం ఫ్రై గ్రేవీ లాంటివి ఉన్నాయి దీంట్లో, కొంచెం తేమ వల్ల పచ్చిగా అయిపోయింది. సో ఇప్పుడు ఒక్కొక్క బాక్స్లో అయితే ఏమేమి ఉంది చూద్దాము. అండ్ ఫస్ట్ బాక్స్ చికెన్ దమ్ బిర్యానీ. క్వాంటిటీ చూడొచ్చు ఎంత వచ్చింది ఏంది అనేది. అండ్ ప్లేట్లో వేసి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోద్ది. మామూలుగా ఈ సైజ్ కప్పు ఒకరికైతే ఎనఫ్ అనుకుంటా నేను. సెకండ్ వచ్చేసి చికెన్ బటర్ మసాలా చికెన్. ఓకే, పీసెస్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. అన్ని వేడివేడిగా ఉన్నాయి. మనం ఎంత లేట్ చేస్తే అంత మరి చల్లగా అయిపోతాయి, అది కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ చూసుకోవచ్చు. ఎగ్స్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఇది దాల్ మఖ్ని. మనకు స్టార్టర్స్లో మొత్తం 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్టర్స్ వస్తాయి. దాంట్లో 3 నాన్ వెజ్, 2 వెజ్. సో 3 నాన్ వెజ్లో ఏమేమి ఉంటాయంటే, సో ఫస్ట్ వచ్చేసి బార్బిక్యూ చికెన్ టిక్కా. అండ్ ఇందాక బాక్స్ పచ్చిగా అయిపోయిందన్న కదా, ఇదే. సో క్వాంటిటీ చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రష్మి చికెన్ వింగ్స్ అని ఉంది. సో చికెన్ వింగ్స్. అండ్ ఇంకోటి కల్మీ ఫిష్ అంట, మరి ఫిషా చికెన్ అనేది నాకు తెలియదు క్లారిటీగా. ఈ 3 అయితే నాన్ వెజ్లో ఉన్నాయి. అండ్ వెజ్లో చూసుకుంటే ఇది వెజ్ ఫింగర్స్ అంట. అండ్ ఇంకొకటి వెజ్ కబాబ్స్. ఇది మన సలాడ్, ఒక రైతా. అండ్ దీంట్లో యాజ్ యూజువల్గా మన పరాటా అయితే ఉంటుంది. ఎస్, 2 పీస్ పరాటా. ఫస్ట్ వెజిటేరియన్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. కొద్దిగా సలాడ్, మిర్చి, క్యారెట్, నింబు. ఓకే, బాగుంది, అన్ని రకాలు ఇచ్చారు. ముందుగా మనం వెజిటేరియన్తో స్టార్ట్ చేద్దాం. సో వెజ్ ఫింగర్స్ అండ్ వెజ్ కబాబ్స్. ఫస్ట్ ఫింగర్స్తో ట్రై చేద్దాం. చాలా సాఫ్ట్గా, ఎక్కువ స్పైసీ అయితే ఏం లేదు. దీంట్లో అన్ని రకాల వెజ్జెస్ అయితే యాడ్ చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే దీంతో పాటు కొంచెం ఏమైనా కెచప్ లాంటిది ఏదైనా ఇస్తే బాగుంటుండే అని నా ఒపీనియన్. అండ్ ఇది వచ్చేసి కబాబ్, వెజ్ కబాబ్. ఓకే, నాకైతే ఇది నచ్చింది. ఇదంతా ఏమనిపించలేదు. నాన్ వెజ్ స్టార్టర్స్ బార్బిక్యూ చికెన్ టిక్కా. మొత్తం ఇట్లా ఆయిల్ కారుతుంది. ఇది చికెన్ వింగ్స్. ఇది వచ్చేసి ఫిష్ అన్నారు, బట్ ఐ డోంట్ నో ఫిష్ ఆ చికెన్ అనేది క్లారిటీ లేదు. మెయిన్ ఏంటంటే ఫుడ్ బ్లాగ్ చేసేటప్పుడు వీడియో చేసేలోపు చల్లగా అయిపోతాయి, అదే మెయిన్ ప్రాబ్లం. లేదంటే బాగుంటుంది. అరే నోట్లో వేసుకోకుండా కరిగిపోతుంది. బార్బిక్యూ చికెన్ టిక్కా గుడ్, బాగుంది. అండ్ వింగ్స్ ఇంకొంచెం
అవ్వాలి, అంటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది నాకు. బాగుంది టేస్ట్. కొంచెం చూడడానికి అయితే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది బయట నుంచి, బట్ ఓవరాల్గా టేస్ట్ కూడా బాగుంది. నాకు మెనూలో అయితే ఇది కల్మై ఫిష్ అన్నారు, బట్ ఫిష్ ఆ చికెన్ అనేది క్లారిటీ లేదు. తెలిస్తే కింద కామెంట్ చేయండి. నాకు చికెన్ లానే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 3 బాగానే ఉన్నాయి, ఏది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. 3 ఐటమ్స్ బాగున్నాయి. ఇది మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఎందుకో నాకు తింటుంటే కొంచెం సెన్స్ కొడుతుంది. నేను ఏదైతే బార్బిక్యూ చికెన్ అనుకున్నానో ఇది ఫిష్ అని. సో ఎందుకంటే ఇంత సాఫ్ట్ అయితే ఉండదు కదా చికెన్. ఇదే ఫిష్ అండ్ ఈ 2 చికెన్. రెగ్యులర్గా తినకపోతే ఇదే కష్టం వస్తుంది. ఒక్కసారి ఈ డిప్స్తో కూడా ట్రై చేసి చూద్దాము. అండ్ గ్రీన్ చట్నీ, అండ్ ఈ రెడ్ డిప్ ఏందో నాకు తెలియదు. మెయిన్ కోర్స్ వెళ్ళిపోదాం. పర్రాటా 2 పీసెస్ వచ్చినాయి చూపెట్టినా కదా ఇందాక. అండ్ మన దగ్గర 3 కర్రీస్ ఉన్నాయి. 2, ఒకటి చికెన్, ఒకటి ఎగ్, ఒకటి వెజిటేరియన్. 3 ట్రై చేద్దాం. చికెన్ బటర్ మసాలా దీంట్లో చూసుకోవచ్చు, బాగానే ఉన్నాయి. గ్రేవీ అండ్ పీసెస్ బాగానే ఉంది. ఎగ్ కర్రీ బాగుంది. ఇట్లా ఎగ్ టిపికల్ పులుసు ఉంటుంది కదా మా ఇంట్లో వేసుకున్నట్టు, సేమ్ అట్లానే ఉంది. అండ్ ఇది వెజిటేరియన్ దాల్ మఖని ట్రై చేద్దాం, ఎందుకంటే మళ్ళీ చికెన్ తిన్నాక టేస్ట్ అర్థం కాదు. బాగుంది, బట్ ఓకే, టిపికల్ హోటల్ స్టైల్లో ఉంది, ఇంకా దానికి ఏం చెప్పలేము. మసాలా లేదు, అన్ని తీయగా ఉన్నాయి. కొంచెం ఎగ్ దాల్ మఖని 2 సేమ్, ఉప్పు లేనట్టుగా, కొంచెం కారం తక్కువ, మసాలా లెస్ ఉంది. అండ్ చికెన్ సూపర్. మళ్ళీ చూసుకోవచ్చు పీస్ చాలా స్మూత్గా ఉంది. అండ్ దాల్ మఖని కానీ ఎగ్ కానీ అంత అనిపించలేదు, అంత స్పైసీ కూడా ఏం లేదు, నార్మల్గా ఉన్నాయి. చికెన్ మాత్రం అదిరిపోయింది. మళ్ళీ బిర్యానీ మీద నాకైతే ఎక్కువ హోప్స్ అయితే లేవు, ఎందుకంటే మనందరూ తెలిసిందే ఇలాంటి వాటిలల్లో మెయిన్ స్టార్టర్స్ పైన ఫోకస్ ఉంటుంది కదా. బిర్యానీ కూడా ఓకే, డీసెంట్ క్వాంటిటీ ఉంది. అండ్ కింద పీస్ ఉంది, కొంచెం దాన్ని గుంజుతా పైకి. నాట్ బ్యాడ్, బిర్యానీ కూడా డీసెంట్ క్వాంటిటీలో ఉంది. ఎక్కువ అయితే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు బిర్యానీ మీద, ఏమున్నా మన స్టార్టర్స్ పైనే. సర్ప్రైజింగ్లీ బిర్యానీ కూడా బాగుంది. ఇప్పుడు చికెన్తో ట్రై చేద్దాం, చికెన్ బటర్ మసాలాతో. అదిరిపోయింది చికెన్ బటర్ మసాలాతో. నాకెందుకు ఆ 2 అంత అనిపించలే, కానీ చికెన్ బాగుంది. ఇంకా బిర్యానీని ఎండ్ చేసేద్దాం రైతాతో. బాగానే ఉంది. నేను బిర్యానీ అంత ఉండదు అనుకున్నా, బట్ బిర్యానీ కూడా సాటిస్ఫై చేసింది. ఇంకా లాస్ట్కి మనకు ఒక 3 డెజర్ట్స్ అయితే మిగిలిపోయినాయి. దాంట్లో గులాబ్ జామున్ మనం తినేంత సైజు కాదు, చాలా చిన్న సైజులోనే ఉన్నాయి. 8 పీసెస్ వచ్చినాయి. ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇదే కనిపించింది, గులాబ్ జామున్. నచ్చింది. అండ్ ఇది మూంగ్ దాల్ హల్వా అంట, ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా.
ఓకే, ఎట్లుందంటే ఓలిగలు తెలుసు కదా, ఓలిగలు లోపల ఎట్లుంటుంది పిండి, అదంతా స్టఫింగ్. మన దగ్గర భక్ష్యాలు అంటారు, కొన్ని ప్లేసెస్లో ఓలిగలు అంటారు. దాని లోపల ఎట్లుంటుంది ఎగ్జాక్ట్గా అట్నే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అండ్ ఇది ఒక బ్రౌనీ పైకి సగం అక్కుపోయింది, కింద సగం ఉంది. గుడ్. మూడు బాగానే ఉన్నాయి డిఫరెంట్ టేస్టెస్ లో. సో ఇది నా బీబీక్యూ ఇన్ ఏ బాక్స్ వీడియో. సో ఆనెస్ట్గా చెప్తా, ఫుడ్ మరీ అంత గలీజ్గా లేదు, అట్లా మరీ అని లేదు, బాగుంది. 1000 రూపాయలకి మనం పెట్టిన 1000 రూపాయలకి జస్టిఫైడ్ అంటే కాదు, బట్ ఇన్ అవే జస్టిఫైడ్ కూడా. అది కూడా చెప్తా. ఒకవేళ మీరు బాగా తింటారు అంటే, లైక్ మీరు డైరెక్ట్ బీబీక్యూకి వెళ్ళి అక్కడ 2-3 అవర్స్ స్పెండ్ చేసి గట్టిగా తింటారు, 1000కి 1000 వసూలు చేస్తారు అని అంటే అక్కడికి వెళ్ళి తినండి. అండ్ నాలాగే ఎస్పెషలీ నేను కొంచెం ఫుడ్ తింటా. సో ఒకవేళ 2 పర్సన్స్ ఉన్నారు, ఇద్దరికి బార్బిక్యూకి వెళ్ళి తినాలని ఉంది అని అంటే అక్కడికి వెళ్తే మీకు 2000 అవుతుంది. బాక్స్ తెచ్చుకుంటే 1000లో ఇద్దరు తినేయచ్చు. ఇది నేను పర్సనల్గా అనుకుంది. సో కొంచెం తినే వాళ్ళకైతే ఇలాంటి ఒక బాక్స్ ఆర్డర్ చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా తినేయచ్చు. ఒక చిన్న ఫ్యామిలీ అనుకోవచ్చు, హ్యాపీగా తినేయచ్చు. ఒకవేళ మీరు అంటే ఎక్కువ తినాలనుకున్నా, లేదంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకున్నా, ఒక అవుటింగ్ లాగా వెళ్ళి ఒక గ్రూప్ లాగా తినాలనుకుంటే బయటకు వెళ్ళి తినొచ్చు. సో ఇది నా సమ్మరీ. అండ్ ఓకే, ప్రిటీ సాటిస్ఫైడ్, అంటే టూ మచ్ సాటిస్ఫైడ్ ఏం కాదు. ఓకే, గుడ్, నాట్ బ్యాడ్ అనిపించింది. ఇది వీడియో మీకు ఎలా అనిపించింది. అండ్ నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. నేను డైరెక్ట్ బార్బిక్యూ నేషన్లో తినలేదు, అబ్సల్యూట్ బార్బిక్యూస్లో ఒక 2-3 టైమ్స్ తిన్నా, ఇంకొక 2-3 దాంట్లో వేరే వాటిల్లో తిన్నా. బార్బిక్యూ నేషన్స్లో 2 టైమ్స్ వెళ్ళినా, 2 టైమ్స్ ఫుల్ బిజీ ఉండే. అండ్ ముందు టేబుల్ రిజర్వ్ చేసుకోవాలంటారు, మనం అప్పటిదప్పుడు అనుకొని ప్లాన్ చేసుకుంటాం కదా, సో అట్లా కూడా తినలేకపోతాం. అలాంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్ ఆప్షన్. ఇది మీరు డైరెక్ట్ వెళ్ళి టేక్ అవే కూడా తెచ్చుకోవచ్చు, లేదు అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు వెజ్ అండ్ నాన్ వెజ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మనం తెచ్చుకుంది నాన్ వెజ్ బాక్స్ కదా, దీంట్లోనే వెజ్ కూడా ఉంటుంది. ఒక 100-150 రూపీస్ అటు ఇటుగా తేడా ఉంటుంది. ఒకవేళ మీరు వెజిటేరియన్ ప్రియులు అయితే వెజిటేరియన్ తెచ్చుకోండి, నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ తెచ్చుకోండి. నాన్ వెజ్లో కూడా మీకు 3 వెజ్ ఆప్షన్స్ ఉన్నాయి, పెద్ద ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. ఒకరు వెజిటేరియన్, ఒకరు నాన్ వెజిటేరియన్ ఉన్నా అనేది. సో ఇది ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఫుడ్ వీడియోలు కావాలంటే కింద కామెంట్ చేయండి అండ్ సజెషన్స్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్, బాయ్.